పాలసీ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీ కొనసాగించాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధంగా ఎలా కొనసాగుతారో కొనసాగించాలి. కాంగ్రెస్ పాలసీ కొనసాగించాలి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి యథావిధంగా కొనసాగించాలి. షాదీ ముబారక్ యథావిధంగా కొనసాగించాలి. కళ్యాణ లక్ష్మి యథావిధంగా కొనసాగించాలి. కేసీఆర్ గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి యథావిధంగా కొనసాగించాలి. కాంగ్రెస్ పాలసీ కాంగ్రెస్ పాలసీ మరి ఈరోజు ఆనాటి గవర్నమెంట్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో మ్యూజియం వ్యవస్థ కానీ దాని తర్వాత ఆరోగ్య పథకాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10% గౌరవం ఇస్తూ ఆనాటి కేసీఆర్ గారు ఆ పథకాలను కూడా ఇప్పటి వరకు కూడా పని చేయకుండా కొనసాగించారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ పథకాలకు పేర్లు పెట్టి కళ్యాణ లక్ష్మి పథకం మరి దానికి మధ్యగా మనం బంగారం ఇస్తామని చెప్పేసి అబద్ధాలు తీసుకపోయి అబద్ధాలు చెప్తూ ఈరోజు మరి అధికారాన్ని తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తున్నారంటే సీసీగుట్ట మండలంలోని 1000 మంది కళ్యాణ చమ్మరగీతం పాడాలనే దురుద్దేశంతోన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నది. దానిలో భాగంగానే మరి హైకోర్టులో మరి ప్రభుత్వం జవాబు చెప్పకుండా ఆనాడు స్పెషల్ జీవో ద్వారా కళ్యాణ లక్ష్మి తెచ్చిన కేసీఆర్ పథకానికి జవాబు చెప్పకుండా కాలయాపన చేస్తూ మరి ఈ పథకాన్ని ఆపితేనే మరి డబ్బులు పేద ప్రజలకు ఇవ్వకుండా మరి నాయకులు అధికారులు దోచుకోవడానికి అవకాశం ఉంటుందని కుట్రతోన ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆపిందని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు మరి చింతకుంట మండల కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమం ప్రజల పక్షాన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల పక్షాన ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మరి స్థానిక ఎమ్మెల్యే మసూన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం. మీరు అధికారం రాకన్నా ముందు ఆ రోజు మేము ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తుంటే పొలం బంగారం ఇస్తామని చెప్పి ఆడపిల్లలను కల్లిపల్లి మాట చెప్పి మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ఉన్న పథకానికి చమరగీతం పాడుతున్న దుర్మార్గపు ప్రభుత్వం మీదే అని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఊకైతే జనాల నంబర్ అని ఇప్పుడు గెలిచిన మసూన్ రెడ్డి గారు మన ఆరాధ దైవం మన పక్కనున్న కురుమూర్తి స్వామి దేవాలయం దగ్గర ఒక బాండ్ పేపర్ రాసి స్వామివారి మీద ప్రమాణం చేసి అన్ని పథకాలను 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి మరి ఈరోజు ఎక్కడున్నారు మసూన్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి చేత కాలేదు.
విలేజ్ రాజ్యం ఉత్తరా నాయన ఉత్తరా నాయన జై తెలంగాణ కొనసాగించాలి. కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగించాలి. కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధంగా కొనసాగించాలి. కాంగ్రెస్ పాలసీ డౌన్, కాంగ్రెస్ పాలసీ డౌన్. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, అల్లన్న నాయకత్వం. జై తెలంగాణ. జై కేసీఆర్, జై ఆలన్న. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన దేవరకర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి హైకోర్టు ద్వారా ఆ పథకాన్ని ఆపాలని ఆర్డర్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టుకు ఇంతవరకు కూడా ప్రభుత్వము ఆ పథకము అమలు చేయడానికి సంబంధించి జవాబు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నాయకులు అధికారులు ఉన్నారు. దానిలో భాగంగా హైకోర్టు మరి ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆపాలని ఆదేశిస్తే ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదని, దానికి వ్యతిరేకంగా లబ్ధిదారుల పక్షాన మరి ఆనాడు కేసీఆర్ గారు మరి నిరుపేదలకు ఆడపిల్లలకు మేనమామగా ఒక తండ్రిగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇచ్చి మరి ఆ రోజు ఎంతోమంది నిరుపేదలను ఆదుకున్న ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఆపాలనే దురుద్దేశంతో ఈరోజు హైకోర్టుకు ఎలాంటి ఆన్సర్ చేయట్లేదు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు చింతకుంట మరి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి చింతకుంట బస్టాండ్ కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు శాంతియుతంగా మేము నిరసన తెలిపి ఈరోజు ఇక్కడ చింతకుంట తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు అధికారం రాకన్నా ముందు ఆనాడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుంటే మేము తులం బంగారు ఇస్తాం. ఆనాడు 2,000 పింఛన్ ఇస్తాం, మేము 4,000 ఇస్తాం. మరి ఆనాడు రైతు బంధు 10,000 ఇస్తే ఎకరాకు మేము 15,000 ఇస్తాం. ఇలా ఎన్నో గలీబళ్ళు మాటలు చెప్పి మరి ఓట్లకు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని మేము నిలదీస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి చేత కాలేదు, రైతు బంధు సరిగి ఇవ్వడానికి చేత కాలేదు, సకాలంలో రైతులకు యూరియా ఇవ్వడానికి చేత కాలేదు, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చేత కాలేదు, మరి పెన్షన్దారులకు డబ్బులుగా డిసెంబర్ 9న 4,000 ఇస్తామన్న పింఛన్లు కూడా ఇంతవరకు 3 ఏళ్ళు 4వ డిసెంబర్ వచ్చినా కూడా ఇవ్వడానికి మీకు శాత కాలేదు. ఏమి శాత కాలేదు కానీ మీకు ఏం శాతం అవుతుందంటే గత ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం తప్పితే, పోయిన ప్రభుత్వం మీద నింద వేయడం తప్పితే మీకు ఏం శాతం అయితే లేదు. మరి ఈనాడు తెలంగాణ ప్రజలు మోసపోయినరు, గోసపడుతున్నారు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాదనే ఆ టైంలో కేసీఆర్ గారు కంకణబద్దులై ఆంధ్ర నాయకుల మెడలు వంచి మరి ఢిల్లీ